హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అన్నంలో కానీ ఇడ్లీలో కానీ ఎంతో టేస్టీగా అద్దిరిపోయే మార్చిన కారం అయితే చెప్తాను. సింపుల్ ప్రాసెస్, ఏం లేదు. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలని తొడియాలు తీసుకొని కళాయిలో వేసుకొని ఒక చుక్క నూనె వేసుకొని అవి దోరగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. మేమైతే మార్చిన కారం అనే అంటాము. మరి ఈ రెసిపీని ఎక్కడెక్కడ ఎలా పిలుస్తారనేది చెప్పండి. ఇలా దోరగా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడు మినప్పప్పు, ఒక గుప్పెడు ధనియాలు, ఒక గుప్పెడు జీలకర్ర. మమ్మీకి తెలుసు కాబట్టి అందాజుగా అన్నీ వేసేసింది. ఇంకొంచెం మెంతులు తీసుకోండి, మరిన్ని తీసుకోకండి, కారప్పొడి చేదెక్కుతుంది. వీటిని కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా గరిటెతో అవి వేగిపోయేంత వరకు తిప్పుతూనే ఉండాలి. దోరగానే వేయించుకోండి. ఇది బాలింతలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది అని మమ్మీ అయితే చేస్తుంది. అలాగే ఇవి వేగిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. దింపే ముందు వేసుకోండి, తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అదే కళాయిలో వేయించుకోండి. కరివేపాకు ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు. దీనికి క్వాంటిటీ అంటూ ఏం లేదు. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కరకరలాడేలాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవడమే, అంతే. రెసిపీ అయితే అయిపోతుంది. మిక్సీ చేసుకునేటప్పుడు ఫస్ట్ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పిండిలాగా పట్టుకోవద్దు, అలాగే రాళ్ళలాగా గట్టిగా పట్టుకోవద్దు. మీకు చేత్తో పట్టుకుంటే స్మూత్గా కొంచెం అచ్చపచ్చగా తగులుతుంది. ఆ తర్వాత అందులోనే ఆ పప్పుల్లోనే కరివేపాకు కూడా వేసుకొని ఒక తిప్పండి, సరిపోతుంది. అది ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఎండుమిరపకాయలని సపరేట్గా గ్రైండ్ చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలని కూడా అచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అచ్చాపచ్చగా అయిపోయిన తర్వాత ఒక ఎల్లిపాయ మొత్తం వేసేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పైన పొట్టు తీసేసి వేసుకొని అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, తక్కువైతే తర్వాత వేసుకుందాం మనము. మమ్మీ అయితే 4 చెంచాలు వేసింది. తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆల్రెడీ పప్పుల్ని మిక్స్ చేసుకున్నాం కదా, అవి రెండు కలిపి కొద్దిగా నూనె, మమ్మీ అయితే 1/2 కప్పు నూనె వేసి మొత్తం బాగా కలిపేసేసింది. అంతే అండి, ఎంతో సూపర్గా టేస్టీగా ఉండే కారపొడి, అదే మార్చిన కారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఈ ప్లేట్లోకి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం ముద్దలాగా ఒక దగ్గరికి చేసుకొని చూసేసారు కదా ఉంటుంది. తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకా దీన్ని ఇలా ఒక రోజంతా వదిలేసి ఆరిపోయిన తర్వాత డబ్బాలో ప్యాక్ చేసుకోండి. ఎన్నో డేస్ అయితే నిల్వ ఉంటుంది. మరి టేస్ట్ చేద్దామా? వేడి అన్నంలో కొద్దిగా కారపొడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, స్వర్గం కనిపించేస్తుంది. నిజంగా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మరి అంతే అండి, వీడియో అయితే మరి నచ్చితే ఒక్కసారి అయితే ట్రై చేసి ఎలా ఉండింది అనేది నాకు చెప్పండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి.